సేమియా కేసరి. సేమియా కేసరి. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో సేమియా కేసరి. సో ఫస్ట్ మనం సేమియా తీసుకున్నాము. ఇది రోస్టెడ్ సేమియానా? యా, ఇది మనము వీట్ సేమియా యూస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో అందుకని ఈ కలర్. ఓకే, సో వీట్ సేమియా వల్ల మనకి చక్కగా రోస్టెడ్ కనిపిస్తుంది మనకి. ఎస్. అండ్ ఆల్సో మీరు సీడ్స్ కూడా తీసుకొచ్చారు కదా? యా, ఇవి మిలన్ సీడ్స్, బాదం అండ్ అలాగే జీడిపప్పు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం సీడ్స్ని నెయ్యిలో కొంచెం రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం, వేపించేసుకుందాం. సో ముందుగా కొంచెం నెయ్యి, సో నెయ్యి అయితే కరిగింది. యా, సో ఇందులో ఫస్ట్ కొన్ని మిలన్ సీడ్స్, అలాగే బాదం, తరిగిన బాదము. ఎస్. ఇక్కడ మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదా? నానబెట్టాల్సిన అవసరం లేదు. జీడిపప్పు కూడా ఎలాగో వేయించుకుంటున్నాం కదా. యా. ఓకే, సో ఇందాక మనం చెప్పుకుంటా ఉన్నాము హై క్యాలరీ అనేది మన సిచ్యువేషన్ని బట్టి బాగా ఎవరన్నా నీరసించిపోయిన వాళ్ళకి, ఫీవర్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి హై క్యాలరీ ఫుడ్ ఇవ్వచ్చు అని చెప్పేసి. ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఫీవర్స్ తర్వాత ఇచ్చే డైట్ అయితే ఎంతకాలం వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు ఇట్లా? సో వాళ్ళు ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ మీద ఉండి హై డోస్ మెడికేషన్స్ మీద ఉంటే కనుక 15 days to 1 month వరకు మనం కొంచెం హై క్యాలరీ హై ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా పెడతా ఉండాలి. లేదు జస్ట్ కామన్ ఫీవర్స్ అలా ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఇమ్యూనిటీ వల్ల కూడా వీక్నెస్ ఉంటుంది. సో వాళ్ళకు ఒక 1 week పాటు పెడితే సరిపోతుంది. ఓకే, ఎక్కువగా లడ్డూస్ అవి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. యా, డ్రై ఫ్రూట్ లడ్డూస్ అలా కూడా పెట్టచ్చు. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని ఇంకొక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇవి వెనక్కి తీసేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేయండి. ఇప్పుడు ఏం వేస్తున్నాం? ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం సేమియా కూడా కొంచెం రోస్ట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకుందాం. అలాగే, సో గోధుమ సేమియా. యా, సో ఇందులో కూడా కొంచెం సేమియా వేసేసుకొని 1 cup ఆఫ్ సేమియా వాడు. యా, సో అది కొంచెం రోస్ట్ అయ్యాక అందులో కొన్ని వాటర్ వేసుకుందాం. అలాగే, ఓకే పల్లవి. యా, వాటర్ వేసేసుకుందాం కొన్ని. యా, సరిపోతుంది. అందులోనే ఈ కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసేసుకుందాం. సో ఆ సేమియా అనేది చక్కగా దాంట్లో ఉడికించుకోవాలి. మనం మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఒక 5 minutesలో అది ఉడకబోతుంది మనకు. పల్లవి, సేమియా ఉడికిందో లేదో చూద్దామా? యా, చూసేద్దాం. ఓకే, సో చక్కగా వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసేద్దాం. ఓకే, స్వీట్స్ అంటేనే ఇలాచి పౌడర్ అలా కొంచెం టచ్ ఇవ్వాలి. కొంచెం ఇలాచి పౌడర్. ఓకే, ఇప్పుడు మనము షుగర్ కూడా వేసేస్తున్నాం. సో బ్రౌన్ షుగర్ మనం ఏదైతే ఒక ఇంచుమించు ఒక 1/2 కప్పు అంతే. అంటే స్వీట్ని తగ్గట్టుగా వేసుకోవచ్చు. అవును, సో 3 spoons వేస్తున్నాను మనం వేసిన దానికి. ఓకే, అందులోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. యా, సో బ్రౌన్ షుగర్ కూడా చాలా తేలిగ్గా కరిగిపోతుంది కదా. అవును, సో ఒక 2 minutes మనం అలా కలిపేస్తే మనం ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోతాయి అందులో. అవును,
దాని మీద మనం ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. ఓకే అమూల్య, సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఓకే, సో టేస్టీ సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. సేమియా కేసరికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, పుచ్చగింజలు, బాదం, జీడిపప్పు, కుంకుమ పువ్వు, గోధుమ సేమియా, యాలకుల పొడి, బ్రౌన్ షుగర్. సేమియా కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో పుచ్చగింజలు, తరిగిన బాదాం, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి, గోధుమ సేమియా వేసి వేగిన తర్వాత అందులో నీళ్లు, కుంకుమ పువ్వు నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత యాలకుల పొడి, బ్రౌన్ షుగర్, తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సేమియా కేసరి రెడీ.